కొంతకాలం ముందు టెలికాం రంగంలో ఆయా సంస్థలు ఒకదాని తర్వాత మరోటి రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. దాంతో వినియోగదారులు షాక్ అయ్యారు. ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా ₹100 పెరిగాయంటూ అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. బిఎస్ఎన్ఎల్లో 5G స్పీడ్ ఇంటర్నెట్ లేదు. దాంతో నెట్ ఎక్కువగా యూజ్ చేయని వారు ఈ నెట్వర్క్కి మారిపోతున్నారు. లక్షల యూజర్లు కొత్తగా బిఎస్ఎన్ఎల్కు మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4G, 5G సేవలను తమ వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కీలక ముందడుగు వేసింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చతికిలబడిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మళ్లీ దూసుకొస్తోంది. 4G, 5G కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్టెల్, విఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ అందుబాటు ధరల్లో సర్వీసులు అందించాలని భావిస్తోంది. 5G నెట్వర్క్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కాలింగ్ ఫీచర్లను అందించాలని బిఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. బిఎస్ఎన్ఎల్ 5Gని ఉపయోగించి ఇప్పటికే మొదటి కాల్ విజయవంతంగా చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ని ఉపయోగించి ఫస్ట్ కాల్ చేశారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే బిఎస్ఎన్ఎల్ 5G సేవలు ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రావచ్చు. మొదటగా బిఎస్ఎన్ఎల్ 5G సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత దేశమంతా విస్తరించనున్నాయి. బిఎస్ఎన్ఎల్ 5G సిమ్ కార్డ్ అన్బాక్సింగ్కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5G లేబుల్స్తో ఉన్న బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ సిమ్ కార్డులు ఉన్న వీడియో అది. ఆ వీడియోను మహారాష్ట్రలోని ఓ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియో గురించి ఇప్పటివరకు బిఎస్ఎన్ఎల్ స్పందించలేదు.